మన మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడంటూ నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జానారెడ్డి వల్లనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందంటూ కూడా తను బాంబులు అయితే వేలుస్తూ ఉన్నాడు. జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం. నేను అర్హుడని అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి, రిజర్వేషన్ కోటాలో కాదు, మాటిచ్చారని కాదు. అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి. పదవి కోసం అడుక్కునే పరిస్థితిలో నేను లేను. అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు. అసలు ఇప్పటికే నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఒక విప్ ఉన్నాడు, బీర్లా ఐలయ్య. ఇట్లా వాళ్ళకు ఉండాల్సినటువంటి పదవులు వాళ్ళకు కనబడతా ఉన్నాయి. ఇక మళ్ళొక్కరి కోసమని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పదవులన్నీ ఖాళీగా ఉన్నాయని, మంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి అధిష్టానానికి ఉత్తరం రాయడంతో విస్తరణ జాప్యం అవుతోందన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, నల్గొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరైన రాజగోపాల్ రెడ్డి ఈ యొక్క దారుణమైనటువంటి వ్యాఖ్యలనో లేకపోతే ఆయనకు కడుపు మండి వ్యాఖ్యలు చేస్తున్నాడో కానీ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నాడు. మొన్నోసారి ఏమంటాడు, హోమ్ మినిస్ట్రీ అయితే నాకు మంచిగా సెట్ అవుతుంది అని అంటాడు. అసెంబ్లీలోనే మీడియాతో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడేమో తనను రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కొందరు నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జానారెడ్డి తన సొంత ఉమ్మడి నల్గొండ జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని అనడం విచిత్రంగా ఉందన్నారు. తాను మంత్రి పదవి కోసం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, పైరవీకాలను పక్కన పెట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఏ మంత్రి గెలిపించారని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మంది మంత్రులను రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టిందని, భువనగిరి పార్లమెంటుకు మాత్రం తనను మంత్రి ఇన్ఛార్జిగా రాలేదని, ఒక ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిగా పెట్టిందని పేర్కొన్నారు. తనకు మంచి పేరు, గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జిగా పెట్టారని ప్రశ్నించారు. గెలిపించే సత్తా ఉందనే కదా తనకు బాధ్యత అప్పగించారని చెప్పారు. ఇక చామలను 2,25,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నా ఓపిక, నా సహనాన్ని పరీక్షించొద్దు అంటున్నాడు. మరి ఈయన బెదిరిస్తున్నాడా లేకపోతే ఏం చెప్తున్నాడో తెలియదు కానీ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయగా తాను తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడానని, తెలంగాణ కోసం కొట్లాడిన అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తనను చూసి కొందరు భయపడుతున్నారని, ప్రాణం పోయినా రాజగోపాల్ రెడ్డి తప్పు చేయడని స్పష్టం చేశారు. మునుగోడు నుంచి గతంలో ఎవరికి మంత్రి పదవి రాలేదని, మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, నల్గొండ జిల్లాలో 11 మంది గెలిచినప్పుడు తమకెందుకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. నా ఓపిక, సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేయిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవిరాళ కృషి చేస్తున్నారని ఆయన కొనియాడినట. అసలు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రులే లేరు. మరి ఆ జిల్లాల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి కొట్లాడ కూడా కొన్ని రోజులు అయితే మొదలయ్యేటట్టున్నది. మొత్తం ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణకే మొత్తం పదవులు పోతానే, దక్షిణ తెలంగాణకు అసలు పోవట్లేదు అనేటువంటి ఈ యొక్క ప్రశ్న కూడా వస్తుందేమో కొన్ని రోజులు అయితే పదవుల విషయంలో. ఇక అన్నదమ్ములకి ఇద్దరికి ఇస్తే తప్పేంటి అన్నప్పుడు అసలు అన్నదమ్ముల పక్కన పెట్టురు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇంకెన్ని పదవులు కావాలి? మొన్న ఎమ్మెల్సీలు కూడా వచ్చినాయి కదా. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లానే, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లానే. ఇట్లా మీ ఎమ్మెల్సీలు మొన్న వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది కదా, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు. ఇంకా విప్పు కనబడుతుంది, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా చాలామంది ఉన్నప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాడంటే మరి ఏమన్నా రాజీనామా ఇట్లా చేస్తాడు ఏంది? ఏమంటున్నాడంటే నా యొక్క
సహనాన్ని ఓపికను పరీక్షించొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అంటే మరి రాజీనామా ఇట్లా చేస్తాడు ఏంది? రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కామెంట్స్ రూపకంగా తెలియజేయండి. మన మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడంటూ నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జానారెడ్డి వల్లనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందంటూ కూడా తను బాంబులు అయితే వేలుస్తూ ఉన్నాడు. జానారెడ్డిది ధృతరాష్ట్రుడి పాత్ర, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. జానా లేఖతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం. నేను అర్హుడని అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి, రిజర్వేషన్ కోటాలో కాదు, మాటిచ్చారని కాదు. అధిష్టానం ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయి. పదవి కోసం అడుక్కునే పరిస్థితిలో నేను లేను. అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్ప నాకే ఇలా జరుగుతుంటే బాధ అనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు. అసలు ఇప్పటికే నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఒక విప్ ఉన్నాడు, బీర్లా ఐలయ్య. ఇట్లా వాళ్ళకు ఉండాల్సినటువంటి పదవులు వాళ్ళకు కనబడతా ఉన్నాయి. ఇక మళ్ళొక్కరి కోసమని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 16 నెలలుగా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పదవులన్నీ ఖాళీగా ఉన్నాయని, మంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి అధిష్టానానికి ఉత్తరం రాయడంతో విస్తరణ జాప్యం అవుతోందన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరైన రాజగోపాల్ రెడ్డి ఈ యొక్క దారుణమైనటువంటి వ్యాఖ్యలనాలను, లేకపోతే ఆయనకు కడుపు మండి వ్యాఖ్యలు చేస్తున్నాడో కానీ ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నాడు. మొన్నోసారి ఏమంటాడు, హోమ్ మినిస్ట్రీ అయితే నాకు మంచిగా సెట్ అవుతుంది అని అంటాడు. అసెంబ్లీలోనే మీడియాతో మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడేమో తనను రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కొందరు నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని జానారెడ్డి తన సొంత ఉమ్మడి నల్గొండ జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని అనడం విచిత్రంగా ఉందన్నారు. తాను మంత్రి పదవి కోసం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, పైరవీకాలను పక్కన పెట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఏ మంత్రి గెలిపించారని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మంది మంత్రులను రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టిందని, భువనగిరి పార్లమెంటుకు మాత్రం తనను మంత్రి ఇన్ఛార్జిగా రాలేదని, ఒక ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిగా పెట్టిందని పేర్కొన్నారు. తనకు మంచి పేరు, గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జిగా పెట్టారని ప్రశ్నించారు. గెలిపించే సత్తా ఉందనే కదా తనకు బాధ్యత అప్పగించారని చెప్పారు. ఇక చామలను 2,25,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నా ఓపిక, నా సహనాన్ని పరీక్షించొద్దు అంటున్నాడు. మరి ఈయన బెదిరిస్తున్నాడా లేకపోతే ఏం చెప్తున్నాడో తెలియదు కానీ